నైట్ పడుకునేటప్పుడు ఏమైనా సౌండ్లు ఉంటాయమ్మా? ప్రశాంతంగా ఉంటుంది కదా, నిద్ర వచ్చిద్దా? రాదు. ఇక్కడ ఫ్యాన్లు, మైకులు, బాక్సులు, జనాలు, ఎంత అడావుడు ఉన్నా కూడా నిద్రపోయేటోళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతారు. అది ఏందో మీ ధైర్యం నాకు అర్థం కావట్లే. కొంచెం మెలకువగా ఉండండి. వాక్యం వింటే బాగుపడతారు కదా, ఓకేనా? వాక్యం వినడానికి మనసు పెట్టండి. నేనంతా వాక్యం గురించేగా. పోయిన వారం ఎంత బాగా దేవుడు మాట్లాడారు. మరి ఇంకా మీకు అర్థం కాకపోతే ఎట్లా? ఇక్కడ ప్రజలు కొంతమంది అంట ప్రతిష్ఠించుకొనకయే, పవిత్రపరుచుకొనకయే విధికి విరుద్ధముగా పస్కాను భుజించారంట. వినండి 3 మాటలు ఉన్నాయి. ప్రతిష్ఠించుకోలేదు, తర్వాత పవిత్రపరుచుకోలేదు, మూడవది శుద్ధీకరణ అనే మాట కూడా ఉంది. శుద్ధీకరణ చొప్పున, పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్రపరుచుకొనకయే. వినాలి. పస్కాను భుజించారు. పస్కా ఇప్పుడు బల్ల మనకి. అప్పుడేంటి? పస్కా. ఇప్పుడేంటి? బల్ల. 3 చేయలేదంట అమ్మా. వినాలి, అడుగుతా, అందరిని అడుగుతా, వినాలి. 3 చేయలేదంట. పరిమళ విను తల్లి. ఏంటి? ప్రతిష్ఠించుకోలేదు, శుద్ధీకరణ చేసుకోలేదు, పవిత్రపరుచుకోలేదు. ఈ 3 లేకుండానే పస్కాను భుజించారు. దానివల్ల ఏమైంది బాబు? చదివారు కదా. దానివల్ల ఏమైంది? యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. అంటే అంతకుముందు ఏమైంది? రోగాల పాలయ్యారు. అంతేగా? అంటే దేవుని యొక్క పస్కాను ఒక పద్ధతి ప్రకారం, క్రమం ప్రకారం భుజించకపోవడాన్ని బట్టి అనారోగ్యాలు వచ్చాయి. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, దయచేసి వీరిని క్షమించమని వారి కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన విని క్షమించాడు. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? మీరక్క ఇక్కడే ఉన్నారా? శిరీష విన్నారా? అక్షయ్ ఎక్కడ కూర్చొని విన్నానా? పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి కదా. వెళ్ళు. వినండి, బాగా వినండి అమ్మా. చాలామందికి రోగాలు కొన్ని సీజనల్గా వస్తాయి. సీజనల్గా అంటే కాలాన్ని బట్టి, కాలానుగుణంగా కొన్ని రోగాలు వస్తాయి. ఎక్కువ రోగాలు చేసిన తప్పులను బట్టే వస్తున్నాయి. పాయింట్ ఎంతమందికి అర్థమైంది? నీకేమన్నా రోగం వచ్చినప్పుడు వెంటనే ఏం పరీక్ష చేసుకోవాలి తెలుసా? బ్లడ్ టెస్ట్ కాదు అమ్మా, బ్లడ్ టెస్ట్, స్కానింగ్లు కాదు. ఏం తప్పు చేశానో నేను, ఏం పాపం చేశానో నేను, ఎక్కడ పొరపాటు జరిగిందో అని ప్రభు పాద సన్నిధిలో టెస్ట్ చేసుకోవాలా. మోకరించి, ప్రభువా మరి ఏమన్నా నేను తేడా చేశానా, ఏమన్నా రాంగ్ మాట్లాడానా, ఏమన్నా చేయకూడదు చేశానా, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళానా, చేయకూడదు ఏమన్నా చేశానా, ఏంటి ప్రభువా, దేనివల్ల నాకు ఈ రోగం అని చెక్ చేసుకోవాలి. చేసుకుంటే టెస్ట్లో రిజల్ట్ వచ్చిద్దా రాదా? వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువా అర్థమైందయ్యా, ఇగో దీనివల్లనే నాకు ఇది వచ్చిందని అర్థమైంది, క్షమించు ప్రభువా, నన్ను క్షమించి అమ్మా క్షమించి నాకు స్వస్థతనివ్వమని అడగండి. హాస్పిటల్లో డబ్బులు మిగిలిపోతాయి. మీకు టెస్టులు అవసరం లేదు, డాక్టర్ ఫీజు అవసరం లేదు, డబ్బులు మిగులుతాయి. ఫస్ట్ ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకోండి, మందిరానికి వచ్చి. దిస్ ఈజ్ ద బెస్ట్ ల్యాబ్. మందిరం ఏంటి? బెస్ట్ ల్యాబ్ అంటే శ్రేష్టమైన రక్త పరీక్షా కేంద్రం.
మీ వ్యాధులకి ముందు ఇక్కడికి వచ్చి ప్రభు దగ్గర అడగాలి. నిజం చెప్తున్నా, ఇది మీరు లైట్ తీసుకోవద్దు. ఇట్స్ వెరీ సీరియస్. లైట్ తీసుకునే విషయం కాదు. ఇక్కడికి వచ్చి అడిగి తెలుసుకొని ఒప్పుకున్న తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. కానీ మీరు ముందే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. చాలామంది మందులు వాడిన రోగాలు తగ్గట్లేదు. ఇప్పుడు బల్లారాధన తీసుకునే వారి గురించే ఈరోజు మెసేజ్. వాళ్ళు పస్కాను పద్ధతి ప్రకారం తినకపోతే వాళ్ళ మీదికి రోగాలు వచ్చాయి. ఇప్పుడు బల్లను ఎవరైతే పద్ధతి ప్రకారం తినరో వాళ్ళకు కూడా వస్తాయని బైబిల్లో ఉందా? చదవండి. 1 కొరింథీ 11:28. 1 కొరింథీ 11:28. పాల్, రీడ్. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగాలి. తర్వాత ఇందువలన అంటే పరీక్షించుకోకుండా పద్ధతి ప్రకారం బల్లలో చేయి వేయకపోవటం వలన మీలో అనేకులు బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు. ఏ నిద్రది? చచ్చిపోయే నిద్ర. ఇందువలన అంటే ఎందువలన? పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ప్రభు శరీరమని, ప్రభు రక్తమని వివేచింపక తిని త్రాగితే బలహీనత వచ్చిద్ది, రోగం వచ్చిద్ది, మరణం వచ్చిద్ది. మీరు అనుకున్నంత ఈజీ కాదు బల్ల. అట్లని తెలివిగల్లోలాగా నేను వెయ్యనులే అని కూర్చున్నారు అనుకో, యేసు ప్రభు వస్తే విడిచిపెట్టబడతారు. మరి ఈ నెల మీరు బల్లలో చేయవేయలేదు, ఈ నెలలో యేసు ప్రభు వచ్చింది అనుకోండి, మీ కథ ఏంది? ఇక్కడే మేమందరం వెళ్ళిపోతాం పరలోకం. మీరు మాత్రం మళ్ళీ వచ్చి ఆదివారం గుడికి వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టుకుంటారు. మీరు అయ్యగారు మిస్ అయ్యిండు కనపడట్లా అనుకుంటారు. అయ్యగారు మిస్ అయింది, ఎందుకు మిస్ అయ్యిండు? యేసు ప్రభు వస్తే వెళ్ళిపోయింది అక్కడికి. మరి మీరు మిస్ కాలేదని అర్థం ఏంటి? ఎత్తబడలేదు. అందుకే మళ్ళీ మీరు వచ్చి అందరు కలిసి ప్రార్థన పెట్టుకుంటారు. బల్లా ఏందమ్మా? ఇంకా పెట్టుకున్నా ఇంకా మీరు పెట్టుకొని మీరు చేసుకోవటమే. ఇక ఆల్రెడీ వచ్చిండు, అయిపోయింది, అయిపోయిందిగా. ఒక మాట వినండి, మీ అందరికి అర్థం అవ్వాలి. ఇటే నా వైపు చూడండి ప్లీజ్. బల్లారాధన ఎందుకంటే పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఏమైనా తప్పిదములు జరిగితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఫ్రెష్ హార్ట్, ప్యూర్ హార్ట్తో బ్రతికితే ప్రభు వస్తే వెళ్ళిపోతాం. ఈలోపు మళ్ళీ ఏమైనా పొరపాట్లు జరిగితే ఇప్పుడు బల్లారాధన ఉంది కాబట్టి మళ్ళీ ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి, మార్చుకోవడానికి ఇది బల్లారాధన అవకాశం. ఇప్పుడు నువ్వు తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి బలలో చేయి వేయలేదనుకో, అవి ఏమైపోతాయి? నిలిచిపోయి ఉంటాయి కదా. మరి నిలిచిపోయి ఉన్న తర్వాత పాపికి పరలోకం ఎక్కడిది? ఒప్పుకొని విడిచిపెడితేనే కదా పరలోకం. మనం ఒప్పుకోవట్లా, విడిచిపెట్టట్లా. అబ్బో ఏత్తేనేమో రోగం అంటాడు, అందుకే వేయకుండా చప్పుదాకా ఉంటాను. మరి వేయకపోతే ఇంకా నష్టం. మామూలుగా చచ్చిపోయినా పర్లేదు, కానీ పరలోకం పొందుకోకపోవడం కూడా చచ్చిపోతే ఎందుకు? ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మరి ఇప్పుడు వెయ్యాలా వద్దా? మర్యాదగా మారు మనసు పొంది వెయ్యండి. అంతేగాని అధిక తెలివితేటలు ఉపయోగించి వెనక్కే ఉన్నారనుకోండి, అయిపోతారు. అట్లని ఎట్లా పడితే అట్లా చేయి వేసినా అయిపోతారు. బల్ల అంటే ఇగో నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇది డిఎస్పి ఆఫీస్ అనుకోండి, మందిరం. ఇది ఆయన కూర్చునే కుర్చీ అట్నే ఉందిగా. ఆయన ముందు టేబుల్ ఉంటుంది. ఇది టేబులేగా. ఇప్పుడు ఈ టేబుల్ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? మీరు బల్ల దగ్గరకు వస్తున్నారు. బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు చేతులు కట్టుకొని మర్యాదగా చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటే మీకు తగిన శిక్షో లేకపోతే క్షమాపణ ఏదో ఒకటి వేసి పంపిస్తాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒప్పుకోకుండా కప్పుకున్నావు అనుకో,
తీసుకెళ్ళి లాకప్లో వేసేయడం. ఇగో ఇది డిఎస్పి, ఇది బల్ల. మీరు అక్కడ ఉన్నారు ఇప్పుడు, అందరు ఇక్కడికి వస్తారా? ఇక పెద్ద బల్ల ఉంది ఇక్కడ, ఇది కాదు. అందుకే పెద్ద బల్ల పెట్టినా మీకోసం. వచ్చేయడం మోకరిస్తారు కదా. ఆ బల్ల వెనకాల ఎవరు ఉండరు? ఎస్ఐ కాదు, ఏసఐ ఉండరు. డిఎస్పి, ఎస్పి, ఎస్ఐ, సిఐ కాదు, వెనకాల ఉండేది ఎవరు? అది. ఆయన దగ్గరకు వచ్చి మోకరిస్తున్నప్పుడు ఏం చేయాలి? మర్యాదగా మీ అన్నీ ఒప్పేసుకొని సారీ ఎప్పుడు చేయమని ఒప్పుకొని విడిచిపెడితే మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. ప్యూర్ హార్టెడ్గా ఉంటారు. ప్రభు వచ్చిన ప్రాణం పోయినా టక్కన ఎగిరి వెళ్ళిపోతారు. అయిపోయింది ఈ జీవితకాలం. మరి ఇట్లా మీరు దాచుకొని మీరు పెంచుకొని చాలామంది పాపాల మూట ఇప్పటికీ చాలా ఇంత ఉంటుంది, ఇంకా పైన కూడా ఉంటుంది. డబ్బులు దాచుకున్నట్టు పాపాలు కూడా దాచుకుంటారు. పాపాలు ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి, దాచుకునే కావయి. అందుకే ప్రతి నెల బల్లారాధన. ఏ నెల పాపాలు ఆ నెల ప్రభు దగ్గర క్లియర్ చేసుకోవాలి. క్షమించమని అడగాలి, క్షమించాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పిన వాళ్ళని క్షమించాలి. ఎవరితో మాట్లాడట్లేదో వారితో మాట్లాడాలి. సెట్టింగ్స్ జరిగే రోజు ఇది. సెటిల్మెంట్స్ ఏంటి? సెటిల్మెంట్స్ జరిగే రోజు ఇది. సెటిల్మెంట్స్ జరుగుతాయి ఇక్కడ. ఇక బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత దాగుడు మూగలేం లేవు. ఇక ప్రభు చెప్తాడు, బిడ్డ ఇదిగో ఇది 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 అని చెప్తే ఓకే అయ్యా అని అన్నీ సెట్ చేసుకోవాలి. ఇంత గొప్ప రోజుని ఎవరన్నా అసలు లక్ష్య పెడుతున్నారా? బల్లారాధన అంటే అసలు ఎవరికన్నా భయం ఉందా? లెక్క ఉందా? బల్లారాధనే కదా, ఈ నెల కాకపోతే వచ్చే నెల ఉంటావా నువ్వు? మరి పొద్దున పోయింది, మరి ఏం చేస్తాం? మరి ఎవరు బతికిలేదు ఎందుకు? జాగ్రత్త. బల్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దానికి పూర్తి బాధ్యత మీదే. రైటా? ఇప్పుడు ఏం చేయాలి? 3 విషయాలు చెప్పి నేను ముగించాలని అనుకున్నాను. ఒకటి, ప్రతిష్ఠించుకోవడం దేవునికి. మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం దేవునికి. ప్రతిష్టత అంటే ఏంటి తెలుసండి? లోకానికి మనుషులందరిలాగా కాకుండా నేను ఒక ప్రతిష్ట కలిగి బ్రతుకుతున్నానండి అంటే నా జీవితం వేరు, అందరిలాగా నేను కాదు. వ్రతం ఇంకా చెప్పాలంటే దీక్ష. రైట్, ఇది ప్రతిష్టతకి పర్యాయ పదం దీక్ష. దీక్షలో ఉండాలి. జీవితకాలం మట్టుకు మనం ప్రభువుకి ప్రతిష్ఠించుకోవాలి, దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకున్న వారు చెప్పులు వేసుకోరు, దీక్ష తీసుకున్న వారు మాంసం తినరు, దీక్ష తీసుకున్న వారు ఒసే అసే ఏమీ అనరు, మాత అంటారు. దీక్ష తీసుకున్న వారు ఉపవాసం ఉంటారు, దీక్ష తీసుకున్న వారు స్త్రీలతో కాపురం చేయరు. చాలా ఉంటాయి. ఒక అన్యులకే ఇన్నుంటే ఇంకెన్ని ఉండాలి? డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకి. ఎర్లీ మార్నింగ్ పూజలు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి, చల్లనీళ్ళ స్నానం ఉంటుంది. ఇదంతా దీక్ష తీసుకునే వాళ్ళకు ఉండే లక్షణాలు. మరి మనం యేసయ్య దీక్ష తీసుకున్నాం, తీసుకోకపోతే తీసుకోవాలి, ప్రతిష్ఠింపబడాలి. ప్రభువు కొరకు మనం లోకములో నుండి ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడాలి. నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని. అందరిలాగా నా నోరు మాట్లాడదు, అందరిలాగా నా చూపులు ఉండవు, అందరిలాగా నా ప్రవర్తన ఉండకూడదు. ఎందుకంటే నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని. మీలో ఆ ప్రతిష్ఠ ఉందా? ప్రతిష్ఠ వచ్చిందా? చదువుకుంటుందా? పేరుకు తగ్గట్లు పెంచాలి. అమ్మా, మీ పేరు ప్రతిష్ఠ అనుకోండి. ఇప్పుడు ఏం పేరు మీ పేరు? ఎవరికి మీరు ప్రతిష్ఠ? దేవునికి ప్రతిష్ఠ. దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డప్పుడు మీ ప్రతీది కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటుంది. పాపం జోలికి అసలు వెళ్ళరు. ఎంత తాగుబోతైనా తాగుతాడా? ఎంత చుట్టా బీడి తాగేటోడైనా తాగుతాడా? దీక్ష తీసుకునేటప్పుడే ఇవన్నీ నిర్ణయించుకొని తీసుకోవాలి. బాప్తీసం ఎందుకు తీసుకున్నారు మీరు? అసలు ఎవరు తీసుకోమన్నారు మిమ్మల్ని?
ఎవరు బలవంతం చేశారు? లింగులిటికి మనకు వచ్చి తీసుకున్నారు అందరూ. తీసుకున్న కాడి నుంచి ఎవరికన్నా భయం భక్తి ఉందా? అదే కదా దీక్ష తీసుకోవడం అంటే. అప్పటి నుంచి మీరు ఇంకేంటి సపరేట్ కదా. ఈ రోజు నుంచి నేను ఇగో నీళ్ళలో ప్రమాణం చేస్తున్న దేవునితో, సేవకునితో, సంఘముతో అని నడి గోదావరిలో అందరు గోదావరిలో బాప్తిజం తీసుకుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఎంత గుండెల్లో భయం పెట్టుకొని బతకాలి. ప్రతిష్టత. మరలా చెప్తున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా తిరిగి దేవునికి రీడెడికేట్ చేసుకోండి. తిరిగి మరలా దేవునికి ప్రతిష్ఠించుకోండి. బాగుపడతారు, బాగుంటారు. ప్రతిష్టత లేకుండా ఏది పడితే తింటాం, ఎలా పడితే అలా ఉంటాం, ఏది పడితే మాట్లాడడం, ఎలా పడితే అలా జీవించడం మనిషికి మంచిది. చెడ్ర తింటే ఏమైంది? అంతే. ఏది తినాలో ఏది తినకూడదో ఆలోచించుకొని జ్ఞానాన్ని ఉపయోగించి తింటేనే సరే, లేదంటే సిస్టమ్ పాడైపోయింది కదా. అట్లనే మనం ఎలా పడితే అలా బ్రతికితే ప్రతిష్ట పోయిద్ది మంది. మన ప్రతిష్ట కోల్పోతాం మనం. రెండవది శుద్ధీకరణ. రెండో మాట ఏంటి? క్రైస్తవుడు ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. యేసయ్య రక్తముతో శుద్ధి చేసుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానముతో శుద్ధి చేసుకోవాలి. ఎలాగైతే శరీరాన్ని ఇప్పుడు స్నానం చేసి వచ్చారా? అందరూ స్నానం చేయకుండా వచ్చారా? నిజంగా చేశారా? ప్రతిరోజు చేస్తారా? అప్పుడప్పుడు చేస్తారా స్నానం? ఎప్పుడమ్మా? అప్పుడప్పుడా? వారానికి ఒకసారా? రోజు చేస్తారా? స్నానం ఎందుకు చేస్తారు చెప్పండి? శరీర శుద్ధి కొరకు. అవునా? శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం స్నానం. ఉదక స్నానం అంటే వాక్యముతో స్నానం. వాక్య స్నానం అంటే దేనికి? వాక్యముతో ఆత్మని కడుక్కోవాలి. నీళ్లతో సబ్బుతో శరీరాన్ని కడుక్కున్నట్టు అప్పుడప్పుడా. మరి అందుకే మిమ్మల్ని రోజు ప్రార్థన రోజు వాక్యం చదవమని చెప్పేది. చెప్తానా నేను? సేవకు వచ్చిన కానుంచి ఇదే మాట చెప్తానా. చదవండు బైబుల్ అనేది ఎందుకు? ప్రతిరోజు వాక్యం చదివితే ఆ వాక్యం మీ ఆత్మను ఏం చేసిద్ది? శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. మీరు వాక్యం ఏం చదవట్లా, మీరు ఎట్లా శుద్ధి అవుతారు చెప్పండి నాకు? శుద్ధి అవుతారా? శుద్ధి కాకపోతే ఆత్మకి ఏమైంది? కీర్తనలో ఉందిగా, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, ఆత్మలో కల్మషము లేనివాడు. మరి ఇప్పుడు రోజు దేవుని వాక్యంతో గనక మీ ఆత్మను శుద్ధి చేసుకోకపోతే మీ ఆత్మకి ఏమైంది? కల్మషము, కపటము, పాపము అంటుందా లేదా? పట్టుకుంటుందా లేదా? మరి పట్టుకుంటే మీరు చచ్చిపోతే ఆడికి పోతారు ఇక. మీ ఆత్మ ఆడికి పోయిద్ది. శరీరం అంటే ఎట్లా ఏడే పాతి పెడతారు అనుకోండి, మరి ఆత్మ ఆడికి పోయిద్ది. పాపముతో నిండిన ఆత్మ నరకానికి, పరిశుద్ధమైన ఆత్మ పరలోకానికి. రోజు వాక్యముతో శుద్ధి చేసుకోవాలి. తప్పు చేసినప్పుడు యేసు రక్తాన్ని ప్రోక్షించుకోవాలి. ప్రభువా, పొరపాటు అయిపోయిందయ్యా, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని కడుక్కోవాలి. ఎప్పుడు చేసిన గంటకో, 10 గంటలకో, 2 గంటలకో, 20 గంటలకో, 2 రోజులకో, 4 రోజులకో కాదు. ఇప్పుడు తప్పు జరిగితే వెంటనే ప్రక్షాళన కూడా జరిగిపోవాలి. ఇప్పుడు మరకంటిని ఎప్పటికో కడుక్కుంటారా? ఎంబడే కడుక్కుంటారా? బట్టకి శరీరానికి అంటిన మరకనేమో వెంటనే కడుక్కుంటున్నారు. ఆత్మకు అంటిన మరకను అసలు కడుక్కునే మనసే లేదు. ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూనే బ్రతకాలి. ఆయన అన్నాడు, పెద్ద ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు, ప్రతిరోజు మనం మారు మనసు పొందాలంట. ఎప్పుడు? నిన్న పొందాలి, ఇవాళ పొందాలి, రేపు పొందాలి, ఎల్లుండి పొందాలి. మారతనే ఉండాలి.
ఎప్పటిదాకా? యేసు పోలిక మనలోకి వచ్చేదాకా మారతనే ఉండాలి. ఇక నాకు రేపటి నుంచి ఫుల్ సెలవులు బిడ్డల్లారా. మరి మా వాళ్ళు మీ దగ్గరికి విజిటింగ్ వస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను ఈ వారంలో ఈ నలుగురు సంగతి తేల్చిన తర్వాత నెక్స్ట్ ఇక మీ మీదనే పడేది. ఈ వర్షాకాలం మొత్తం చాలా ఫ్రీగా ఉన్నాను, డేట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. నేనే వ్యక్తిగతంగా, వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, నేను కూడా ఒకసారి వ్యక్తిగతంగా మీ దగ్గరికి రావాలని నేను పోయిన వారంలో నిర్ణయించుకున్నా. ఓకే, ఈ వారంలో ముందు నలుగురు సంగతి తేల్చిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం మీ ఇళ్ళకి నేను ఖచ్చితంగా వస్తాను. నా రిజిస్టర్ వేరే ఉంటుంది, వాళ్ళ రిజిస్టర్ వేరే ఉంటుంది. ఓకే, సో జాగ్రత్త. ఏదేమైనా పౌలు అన్నట్టు ప్రభు ఎదుట మిమ్మల్ని కల్మషము లేకుండా నిష్కపటమైన కల్మషము లేని ఒక కన్యకలాగా మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టాలనేదే తప్ప మిమ్మల్ని ఏదో మరి ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో లేకపోతే మీకేదో ఇబ్బంది కలిగించాలనో కాదు. కలంకము లేని కన్యకలాగా ప్రభు ఎదుట మిమ్మల్ని నిలబెడితే నాకు మెప్పు, మహిమ, ఘనత వచ్చింది. శబాష్ నెహెమ్యా, నీకు అప్పగించిన కొద్ది మందినైనా సూపర్గా తయారు చేశావు, నాలాగా తయారు చేశావు, వెరీ గుడ్ అని నాకు కొంచెం ప్రతిఫలం, జీతం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని బట్టే నాకు కిరీటమైన, మిమ్మల్ని బట్టే నాకు జీతమైన, మిమ్మల్ని బట్టే నాకు బహుమానమైన. మిమ్మల్ని నేను చేయలేదనుకోండి, నాకేముంటుంది? జీరో. నేను చేసిన సేవకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏముండదు. అందుకే మీకు విసుగొచ్చినా, మీరు నన్ను తిట్టుకున్నా, అసహించుకున్నా, నా పని మాత్రం నేను చెయ్యాలని గట్టిగా అనుకున్నాను. సో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ త్రీ, పవిత్ర పరుచుకొనకయే. పవిత్రపరుచుకోవడం, పవిత్రమైన జీవితం. ఈరోజు నేను సీతానగరంలో ఎస్తేరు గ్రంథములో నుంచి 3:8 ఆ మాట బేస్ చేసుకొని 4 విషయాలు చెప్పే వాళ్ళకి. హామాను ఆశ్చర్యసు రాజుతో చెప్తా ఉంటాడు, వీరి విధులు సకల జనుల విధుల కంటే వేరుగా ఉన్నాయని. ఏంటా వేరుబాటు జీవితం అనే విషయాలు 4 చెప్పా. ఒకటి, నేను అలాగ చెప్పిన విషయాలు ఏంటంటే, ఒకటి, మనం అందరిలాగా ఉండకుండా ఉండటం. వేరేంటంటే, అందరు ఈ రోజుల్లో గొడవలు పెట్టుకుంటున్నారు, మనం గొడవలు పెట్టుకోవద్దు. అవునా? ఎక్కడ చూసినా ఏమున్నాయమ్మా? మామూలు కాదు. ఎక్కడ చూసినా కూడా ఒక ఇద్దరి మధ్యలో సమాధానం ఉందా? లేదు అసలు. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? సమాధానంగా ఉండాలి. అందరేమో గొడవల్లో ఉన్నారు, మనం ఇప్పుడు అది మన ప్రత్యేకత. నెంబర్ 2 ఏం చెప్పింది తెలుసా వాళ్ళకి? నెంబర్ 2, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. మనుషులను ఆశ్రయించొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. ప్రతిదానికి దేవుని మీదనే ఆధారపడాలి. అంటే మన సమస్యలు సాధ్యమైనంత వరకు ఎవరికి తెలియనియొద్దు. ఎవరి ద్వారానో మనకి మేలు జరుగుద్దని వాళ్ళని మనం ఆశ్రయించొద్దు. ఎక్కువ దేవుని మీద డిపెండ్ అవ్వాలి. అందరేమో వాళ్ళని పిలుచుకుంటారు, వీళ్ళని పిలుచుకుంటారు, నాకు ఆ బలగం ఉంది, ఈ బలగం ఉంది అనుకుంటారా? అనుకోరా? మరి నీ బలగం ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. నెంబర్ 3, అండర్స్టాండింగ్. ఈ లోకంలో ఎక్కువ ఏముంది? మిస్అండర్స్టాండింగ్ ఉంది. అవునా? అందరూ అపార్థం చేసుకోవడమే. ఒక్కళ్ళని అర్థం చేసుకుంటారమ్మా? అందరినీ అపార్థం చేసుకుంటారు, అన్ని పరిస్థితులను. దానివల్ల ఎంతో మనశ్శాంతి లేకపోవడం, నెమ్మది లేకపోవడం, గొడవలు, కొట్లాట్లు. దేవుని బిడ్డలు మనం ఏమై ఉండాలి? ప్రతి వ్యక్తిని, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే వారిగా ఉండాలి. పరీక్షించాలి. వ్యక్తులనైనా పరిస్థితులనైనా ఏం చేయాలి? పరీక్షించాలి. అపార్థం చేసుకుంటే చాలా నష్టం ఉంటుంది మనకి, అర్థం చేసుకుంటే లాభం ఉంటుంది. 4వది చెప్పా, దీనికోసం ఇవన్నీ చెప్పా మీకు. ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా, మన పవిత్రతను మనం కోల్పోవద్దు. అందరేమవుతున్నారు? పవిత్ర జీవితాన్ని కోల్పోతున్నారు. మనం ఎలా ఉండాలి ఇప్పుడు?
పవిత్ర జీవితాన్ని కాపాడుకోవాలి. నీ రేట్ ఎంత అని అడుగుతున్నారు తెలుసా? మన పెళ్లి చూపులకు పోతే అమ్మాయి వాళ్ళు అడిగారంట అబ్బాయిని, ఎంత నీ రేటు? సిగ్గుపడాలి. మనం ఒకరికి అమ్మబడాలమ్మా, ఒకరు మనల్ని కొనుక్కోవాలా? బయట జనాలు కూడా మనల్ని కొనడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అవునా? ఎంత నీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. శీలాన్ని కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము ఆల్రెడీ విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి మన విలువ? యేసయ్య రక్తం, యేసయ్య ప్రాణం అనే విలువతో కొనబడ్డాం. వెండి బంగారముల చేత మనము విమోచింపబడలేదు. ఇప్పుడు ఇంత శ్రేష్టమైన విలువతో మనం కొనబడినప్పుడు మళ్ళీ ఎవరికైనా దాసులు కావచ్చా? బానిసలు కావచ్చా? ఒకరి వశం అవ్వచ్చా? మనం దేవుని సొత్తైన ప్రజలం కదా, ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు ఎవరికి సొంతం అవ్వాలి? సచ్చినా బతికినా నేను యేసయ్య సొంతమే, యేసయ్య వశమే. పోగొట్టుకోవచ్చు ఆ క్యారెక్టర్ని. దరిద్రం. నరేష్, నేను ఎంఆర్ ఆఫీస్కి పోతే 300లకు కూడా అమ్ములు పోతారు వాళ్ళు. అక్కడున్న ఆఫీసర్లు 200కి, 300కి, 500కి. సిగ్గనిపియాలి. అంత చీపా ఏమ్మా? అంత చీపా? నిన్ను ఎవ్వడూ కొనలేనంత స్థాయిలో నువ్వు ఉండాలి. ఈమె దేనికి లొంగదండి, ఈయన దేనికి లొంగడండి అనే సాక్ష్యం అది. ఆమా ఈ బిస్కెట్ అయితే అయిపోయింది, వీనిక ఈ బిస్కెట్ అయితే అయిపోయింది. అంత చీప్ అయిపోయింది ఈ రోజున మన క్యారెక్టర్. అందుకే డైలాగులు కూడా వచ్చినాయిగా, బిస్కెట్లు వేయొద్దులే అని. అసలు నీకు బిస్కెట్ వేసే దమ్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆమెకి అసలు ఈ బిస్కెట్ వేసే దమ్ ఎక్కడి నుంచి వచ్చింది? యేసోపుకి ఎంత ఆఫర్ ఇచ్చింది? పోతీఫరు భార్య, నీ బిస్కెట్లు నీ దగ్గరే ఉంచుకోమని తన సొక్కా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది కదా క్యారెక్టర్ని కాపాడుకోవడం. మధ్యరాత్రి రూత్ వచ్చి బోయాజు పాదాల దగ్గర బ్రతిమలాడుతుందయ్యా అని అవన్నాడు. తప్పు తల్లి, నువ్వు చాలా మంచి ప్రవర్తన కలిగిన దానివని విన్నాను. ఈ ఒక్క నైట్ ఆగితే రేపు నీకు సమీప బంధువు ఒకడు ఉన్నాడు, ఆయన కాకపోతే నేనే నిన్ను వివాహం చేసుకుంటా. అది కదా క్యారెక్టర్ని కాపాడుకోవడం. ఎంత చీప్ మెంటాలిటీ అయిపోయారో. విలువ ఉంటుందమ్మా సమాజంలో? ఈమె ఇట్లండి, ఆయన అట్లండి అంటే ఏం విలువ ఉంటుంది? మన లాస్ట్ శనివారం ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ సీతానగరంలో ఒక సిస్టర్ గారు చెప్తా ఉన్నారు నాతో, అయ్యగారు మా ఏరియాలో ఒక అక్క ఉందండి, చాలా భయంకరంగా తయారైంది, బాగా బయట తిరుగులకు అలవాటు పడిపోయిందని. ఎందుకు అట్లా మారిందమ్మా అని అడిగితే, ఫస్ట్ వాళ్ళ ఆయన తిరగటం మొదలుపెట్టిందంట. పెళ్ళైన తర్వాత ఈ భార్యను కాదనుకొని బయట వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తెలియకుండా ఉంటుందా? భార్యకి భర్త పెట్టుకున్నా తెలుస్తుంది, భార్య పెట్టుకున్నా తెలుస్తుంది. తెలిస్తే చెప్పిందంట, అయ్యా ఎందుకు, నేనున్నాను కదా, ఇవన్నీ ఎందుకు నీకు, తప్పయ్యా, కుటుంబం పాడైపోయిద్దని చాలా బతిన్లాడి చెప్పిందంట. కానీ ఆయన మాట వినలేదు. కొంతకాలానికి ఏమైంది తెలుసా? ఏమో కూడా మనసు వచ్చేసిందంట. వాడు ఎన్ని చెప్పినా అయినట్లా నన్ను కాదనుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు, నేను మాత్రం వీనికి ఎందుకు ఉండాలి అనే ఒక బ్యాడ్ థాట్ వచ్చి ఆమె కూడా తిరగడం ప్రారంభించింది. విషయం ఏంటి తెలుసా? మగోడు తిరిగితే పెద్ద ఊరు పట్టించుకోరు కదా, ఆడ తిరిగేసరికి ఈ విషయం మ్యాటర్ సీరియస్ అయ్యి ఈయన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు? భర్త. ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. అమ్మ దగ్గర ఉండాలో తెలియదు, నాన్న దగ్గర ఉండాలో తెలియదు. రోడ్డు మీద నిలబడ్డారంట. మనం చెప్పిన ఎవరో బంధువులు తీసుకెళ్ళి సెలవులకి తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఇటు పోవాలో అర్థం కాక నిలబడి ఉన్నారంట వాళ్ళు.
అమ్మంటే నాన్నకి పడదు, నానంటే అమ్మకు పడదు. ఏడుంటే ఆడికి కోపం, ఆడుంటే మీరు చూడండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఇద్దరు కావాలా? తల్లి కావాలి, తండ్రి కావాలి. తండ్రి దగ్గరికి వెళ్తేనేమో తల్లికి కోపం, తల్లి దగ్గరికి వెళ్తే వీళ్ళ కోపం. ఇట్లుందయ్య గారు పరిస్థితి అని చెప్పింది. ఈ రోజున అది ట్రెండ్ అయిపోయింది. ఎవరిష్టానుసారంగా బ్రతకడం ఒక ట్రెండ్గా మార్చేశారు. కానీ దానివల్ల కుటుంబాలు ఎంత విచ్ఛిన్నమైపోతాయో తెలియదు. మీ అందరికీ చెప్తున్నా, పవిత్రత కలిగి జీవించిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు భూమి మీద కానీ పరలోకంలో కానీ ఎవ్వరు లేరు. ఈ లోకంలో నీకు విలువ ఉండాలన్నా, ప్రభు దగ్గర విలువ ఉండాలన్నా నీ దగ్గరే ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. ఏ సమయమందైనా, ఏ స్థితి అందైనా, ఎక్కడైనా కూడా నీ పవిత్రతను కాపాడుకునే స్థాయి నీకు ఉండాలి. లోకంలో ఎవరికన్నా పవిత్రత ఉందా? లోకంలో ఎవరికన్నా పరిశుద్ధత ఉందా? ఎన్ని అక్రమ సంబంధాలు సార్. చిత్రం ఏం తెలుసా, ఈ రోజున ఇంతకుముందు ఒక మాట అనేవాళ్ళు, షుగర్ ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యం ఏంటండి. షుగర్ అనేది అందరికీ ఏమైపోయింది, ఇప్పుడు కామన్ అయిపోయింది. అట్లనే అక్రమ సంబంధాలు ఈ రోజున లేకపోతే ఆశ్చర్యం అంట, ఉంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదంట. కానీ మనం అలా ఉండకూడదు. ప్రతిష్ఠింపబడిన వారముగా, శుద్ధీకరించుకునే వారముగా, పవిత్రపరుచుకునే వారముగా మనం ఉంటే మన దేవునికి విలువ, మనకి విలువ. లేదంటే నేను చెప్తున్నాను కదా, మీరు ఇలానే భక్తి చేశారనుకోండి, ఇలానే కొనసాగారనుకోండి, దేవుడి ఉగ్రత మీ మీదికి వచ్చింది. మనుషుల్ని మేనేజ్ చేయొచ్చు కానీ దేవుడిని మేనేజ్ చేయగలమా? చెప్పాగా, చాలా రోగాలు ఈ రోజున మనిషికి పాపాన్ని బట్టే కలుగుతున్నాయి. మందు లేని రోగాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తెలుసా, మందు లేని రోగాలు ఎక్కువైపోయినాయి. మన కమ్మ వెళ్తూ ఉంటే ఒక అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు. క్యాన్సర్ 4th స్టేజ్. అమ్మగారికి ఏంటి? క్యాన్సర్ 4th స్టేజ్. బాగు చేయగలరా? ఎవరి వల్ల అయింది? దేవుని మహిమ కొరకు వస్తే వేరు సార్. దేవుని మహిమ కొరకు వస్తే వేరు. మనం ఏ తప్పు చేయకపోయినా మనకి రోగాలు వచ్చినాయి అనుకోండి, అది దేవుని మహిమ కొరకు వచ్చినట్టు. దానివల్ల దేవుని నామానికి మహిమే కలుగుద్ది. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఎలీషా మరణకరమైన రోగముతో చనిపోయాడు. తెలుసా మీ అందరికీ? ఎలీషా ఎవరు ఉన్నారు? ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేసిన వ్యక్తి, 2 అంతల అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి. ఎలా చనిపోయాడు? తప్పు చేశాడంటారా? ఒకవేళ తప్పు చేసి చచ్చిపోతే మరి అక్కడే బైబిల్లో ఉందిగా, ఆయన ఎముక చనిపోయి సమాధిలో ఉన్న ఆయన ఎముకల దగ్గర ఉన్న బతుకుతారా? కొన్నిసార్లు పరిశుద్ధులకు కూడా కొన్ని భయంకరమైన రోగాలు వస్తాయి. అది దేవుడు అనుమతిస్తాడు, మరి ఎందుకో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం అది. కానీ మనం తప్పు చేయకుండానే రోగాలు అనుభవిస్తే అది దేవుని నామానికి మహిమ కలుగుద్ది. ఇప్పుడు యోబు ఏం తప్పు చేశాడని చిల్లపెంకుతో గీక్కుంటున్నాడు. నేను రీసెంట్గా యోబు గ్రంథంలోకి వచ్చాను. యోబు ఏం తప్పు చేశాడని బూడిదలో కూర్చొని చిల్లపెంకుతో గీక్కుంటున్నాడు. బాబు తప్పు చేశాడా? అవి దేవుని మహిమ కొరకు వచ్చినాయి. కానీ మనకు అర్థమైంది, మనము దేవుని మహిమ కొరకు మనకి వ్యాధి వచ్చిందా, లేకపోతే మనం తప్పు చేస్తే వచ్చిందా? దేవుడు చూస్తున్నాడు అనే భయం ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతిష్టత కాపాడుకోవాలి. మన ప్రతిష్టతను మనం కోల్పోవద్దు. ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. నీ ద్వారా దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు. ఈ 3 లక్షణాలు కనుక కలిగి మీరు బ్రతికితే మీరు లోకాన్ని ప్రభావితం చేస్తారు. లోకం మీ వలన తలకిందులు కూడా అయిపోతుంది. శక్తి అంతా భక్తిలోనే ఉంటుందండి. డబ్బులో, అధికారములో, అందములో ఉండదు. దేవుని శక్తి అంతా ఎక్కడ ఉంటుంది? భక్తిలో ఉంటుంది. ఆ భక్తి కరెక్ట్గా కనుక చేస్తే నీ ముందు ఎవ్వడు నిలబడలేడు. నిలబడగలడా? అవ్వదు. మొర్దెకై భక్తిపరుడు. ఎందుకు నమస్కారం చేయట్లేదయ్యా అంటే, నేను యూదుడను కనుక
అలాగూ చేయలేనన్నాడు. పొగరుబట్టో గర్రబట్టో కాదు, మా దేవునికే తప్ప సాష్టాంగ నమస్కారం ఇంకెవరికి చేయకూడదు. అది రూలు. ఇప్పుడు నమస్తే అంటాం వేరు, ప్రైజులాడ్ అంటాం వేరు, కానీ అది అక్కడ అట్లా కాదు. సాష్టాంగ నమస్కారం చేయాలి. అది దేవునికి తప్ప ఎవరికి చేయకూడదు. అది యూదులకున్న ఆజ్ఞది. మరి నీ ప్రాణం పోయినా పర్లేదు, నేనైతే ఈ ప్రతిష్టత నేను పోగొట్టుకోను. పోయే పరిస్థితి కూడా వచ్చింది. ఉరికంబం కూడా తయారైంది. తెల్లారితే ఉరి తీయాలి. భయపడ్డా? యోబు గ్రంథంలో ఇవాళ చదివాను నేను. నీ భక్తి నీకు ధైర్యాన్ని, నీ యథార్థత నీకు నిరీక్షణను పుట్టించిద్దంట. రెండు విషయాలు ఉంటాయి. భక్తి ఏమో ధైర్యాన్ని పుట్టించిద్దంట, యథార్థత ఏమో నిరీక్షణను పుట్టిస్తుందంట. మొర్దెకై ఎలా నిలబడ్డాడు? దేవుడు తన పక్షముగా ఉన్నాడు గనుక హామానే ఆ ఉరికంబం మీద ఏమైనా చేశాడు ఈయన ప్రమేయం ఉందా? రాజుకు చెప్పాడా? మన పక్షముగా దేవుడు ఉంటాడు. మన భక్తి సరైనదైతే మన లోపట దేవుడు ఉంటాడు. మన శత్రువు ఎవడైనా సరే నిలబడలేడు. మన ధైర్యం, మన భక్తి, మన నిరీక్షణ, మన యథార్థత. సో ముగించేస్తున్నాను నేను. ఈ 3 విషయాలు మీరు ఎప్పుడు నిద్రలో లేచినా కూడా మీకు జ్ఞాపకం ఉండాలి. చెప్పండి. మొదటిది ప్రతిష్టత కలిగిన జీవితాలు. రెండవది రోజు శుద్ధి చేసుకోవాలి. ఎక్కడ? దేవుని వాక్యముతో, దేవుని రక్తముతో. మూడవది పవిత్రపరుచుకోవడం. అస్సలు క్యారెక్టర్ని కోల్పోవద్దు. సాతాను చాలా ఆఫర్లు ఇస్తాడు. డబ్బులు ఆఫర్ చూపెడతాడు, ఇంకేదో చూపెడతాడు. మన ప్రాణమైనా పోవాలి కానీ మన పవిత్రత అయితే పోకూడదు. అలాగా ఒక తీర్మానంలోకి రండి. ప్రభు బల్లలో చేయివేయండి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం.